అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలతో పాటు నగరంలో ఉన్న యువత యూనిట్ గా మారి పలువురికి ఉపాధి కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి శుభ పరిణామం అని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. రౌండ్ టేబుల్ ఈ సంయుక్త ఆధ్వర్యంలో సౌత్ ఇండియా వంటకాలను బెజవాడ ప్రజలకు అందించే విధంగా జమీందార్ హౌస్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు విజయవాడ ప్రధాన కేంద్రంగా మారనుందని ఆయన తెలిపారు. గాయత్రి నగర్ కడియాల వెంకయ్య వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జమీందారీ హౌస్ రెస్టారెంట్ ను విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ లాంఛనంగా గా ప్రారంభించారు. రెస్టారెంట్ నిర్వాహకులు రౌండ్ టేబుల్ యూత్ కౌశిక్ కాట్రగడ మోహన్ ను ఎంపీ అభినందించారు. రెస్టారెంట్ ప్రారంభం సందర్భంగా యువకులకు బిజినెస్ పై ప్రత్యేకంగా అవగాహన కల్పించే విధంగా వారికి కొన్ని నిర్ణయాలు సూచనలు ఇచ్చారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు ఎంపీ శివనాథ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు పారిశ్రామిక వ్యాపారవేత్తలు రౌండ్ టేబుల్ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. నగరంలో ఉన్న ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు వేగవంతంగా అభివృద్ధి చెందడంతో అనేక మంది పరిశ్రమలను వ్యాపారాలను కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. విజయవాడ స్వరూపం మార్చి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము కలిసి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే కాలంలో విజయవాడ నగర రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. అనంతరం జమీందార్ హౌస్ నిర్వాహకులు కౌశిక్ మాట్లాడుతూ రెస్టారెంట్ లో ఢిల్లీ తరహాలో మంచి రుచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వంటకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నగర ప్రజలు వచ్చి తమ రెస్టారెంట్ ను ఆదరించాలని ఆయన కోరారు. విజయవాడ నగరంలో యువత మనం చూస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో యువత హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేకపోతే అమెరికా కానీ వెళ్ళి వ్యాపారాలు కానీ ఉద్యోగ అవకాశాలు చూసేవాళ్ళు. కానీ చక్కగా విజయవాడ ప్రాంతంలోనే వ్యాపారం విస్తరించడం, ఉద్యోగాలకి పలువురికి ఉద్యోగాలు కల్పించడం, ఇటువంటి విధంగా ఎంతోమంది యువకులు ఇవాళ మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ జమీందార్ హౌస్ రెస్టారెంట్ ఇక్కడ ప్రారంభించడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సుమారు అందరూ కూడా మిత్రులు కలిసి కార్యక్రమాన్ని ఈ రెస్టారెంట్ని ప్రారంభించారు. రెస్టారెంట్ చూస్తే హైదరాబాద్లో ఉన్న యాంబియన్స్ ఫీలింగ్, చక్కటి రెస్టారెంట్ యాంబియన్స్ ఫీలింగ్ చక్కగా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా వాళ్ళ మిత్రులు రౌండ్ టేబుల్ అసోసియేషన్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. యువతతో మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు నిజంగా రేపు రాబోయే తరానికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. రకరకాల బిజినెస్ల్లో ఉండి అందరూ కలిసికట్టుగా ఉండి ఇవాళ ఈ విజయవాడ నగరాన్ని వ్యాపార పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇటువంటి సంస్థలు మరిన్ని రావాలి. వీళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో చక్కటి ఎంటర్ప్రినర్స్గా ఉండాలని కోరుకుంటూ మరింత ఈ రెస్టారెంట్ మరింత ఉజ్వలంగా బ్రహ్మాండంగా సాగాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాయత్రి నగర్లో జమీందార్ హౌస్ అనే హోటల్ పెట్టి హైదరాబాద్ స్టైల్లో మెగా ఈ అమరావతిలో కూడా అమరావతి టౌన్షిప్లో కూడా మన ముఖ్యపట్నంలో ఇట్లాంటి హోటల్స్ రావడం ఎంతో ముఖ్యం. ఇవి కూడా మన కల్చర్ని డెవలప్ చేసేటువంటి వీళ్ళు పెట్టిన యాజమాన్యంకి అభినందనలు తెలియజేస్తూ అట్లాగే వాళ్ళు బాగా సక్సెస్ అవ్వాలని ఇట్లాంటి హోటల్స్ ఇంకా అనేక బ్రాంచ్లు కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. ఈరోజు గాయత్రి నగర్ సెకండ్ లైన్లో జమీందార్ హౌస్ అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. ఇది మల్టీ క్యూజైన్ రెస్టారెంట్ అండి. సౌత్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్, లంచ్ థాలీస్ దగ్గర నుంచి సౌత్ ఇండియన్లో అలనాటి రాగి సంగటి, కోడి పులుసు అలాంటి ఎగ్జాంపుల్స్ నుంచి మంచి ఇంట్లో తినే టొమాటో పప్పు దగ్గర నుంచి అన్ని విధాల వంటకాలు అండ్ ఇప్పుడు లేటెస్ట్ యూత్కి కావాల్సిన ఐటమ్స్, బిర్యానీస్ కానీ అన్ని ఐటమ్స్ తీసుకొస్తూ కాంటెంపరీగా కొంచెం విత్ కాంటెంపరీ అండ్ యాంబియన్స్తో ఈ రెస్టారెంట్ని వాళ్ళు లాంచ్ చేస్తున్నామండి. సో అందరూ తప్పకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి ఏ ఐటమ్స్ ఉండబోతున్నాయి? ఐటమ్స్ అంటే మనకి ఢిల్లీలో దొరికే నార్త్ ఇండియన్ ఫుడ్ దగ్గర నుంచి మన సౌత్ ఇండియన్లో ఉండే ఇంట్లో చేసుకునే రసం దగ్గర నుంచి మంచి థాలీ వంటకాలు, ఒక 25 రకాల థాలీ మెనూలు ఇలాంటివన్నీ కూడా రెడీ చేసి సర్వ్ చేస్తున్నామండి. సార్, ఓపెనింగ్ ఆఫర్గా ఏమైనా పెడుతున్నారా? అంటే ఓన్లీ మీ రిలేటివ్స్గా లేదంటే బయట విజయవాడ నగర ప్రజలకు అంటే వీకెండ్స్ కూడా వస్తున్నాయి? ఓపెనింగ్ ఆఫర్ కింద కాంప్లిమెంటరీ డిజర్ట్ ఇస్తామండి అందరికీ. అదనమాట.